గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు మన సీఎంగా ఉన్నప్పుడు మన పల్నాడు ప్రాంతం ఏ రకంగా అభివృద్ధి పరుగులు తీసిందో, మన జిల్లాలో ఒక మెడికల్ కాలేజ్ అయితే కానివ్వండి, ప్రతి ఊర్లో ఒక సచివాలయం కానివ్వండి, విలేజ్ క్లినిక్ కానివ్వండి, రేషన్ అయితే కానివ్వండి, అన్ని మన ఇంటి వద్దకే వచ్చినాయి. మన ప్రజల అనేది చేసి చూపించారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత కూటమి ప్రభుత్వంలో ఊళ్ళే ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ రకంగా చూసుకుంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక కక్ష సాధింపు చర్యలే నడుస్తుంది. వాళ్ళు ఏ పాటికి ప్రజల్ని ఏ రకంగా వేధించాలో, ఏ రకంగా బాధపెట్టాలో చూస్తున్నారు. దీనికి పోలీసు వాళ్ళు సపోర్ట్ చేయడం ఏంటి? దీనికి మన జిల్లాలో మన కాన్స్టిట్యూన్సీలో మొట్టమొదటి వ్యక్తిగా మన కాన్స్టిట్యూన్సీ నుంచి రెడ్ బుక్ కి బలైంది మన నాగమల్లేశ్వరరావు. అది మనందరికీ ఉపయోగ లాంటిది. ప్రభుత్వం అంటే ప్రజలను రక్షించాలి, వాళ్ళని కాపాడాలి. కానీ ఇలా వేధించడం ఏంటి? దానికి పోలీసు సపోర్ట్ చేయడం ఏంటి? ఇది కేవలం మన పల్నాడు జిల్లా ఒకటే కాదు, రాష్ట్రం అంతా ఇదే రాజకీయం నడుస్తుంది. మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయం తెలుసుకొని, ఇక్కడ జరిగిన అన్యాయం తెలుసుకొని, ఆ కుటుంబ సభ్యులకు ఓదార్చి న్యాయం జరిగేదాకా పోరాటానికి వాళ్ళ ఇంటికి రేపు 18వ తారీఖున రావడం జరుగుతుంది. దానికి మనందరం జగన్మోహన్ రెడ్డి అన్నతో పాటు నాగమల్లేశ్వర కుటుంబానికి న్యాయం జరిగేదాకా అందరం కలిసి పోరాడదాం.